అమ్మ, ఇప్పుడు కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఏ మంత్రము తెలియదు. ఏ తంత్రము తెలీదు. అమ్మ అంటే నాకిష్టం. లేకపోతే కృష్ణుడంటే నాకిష్టం. నా కిట్టయ్య అనే భావంతో చేస్తారు. వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఆరాలో గానీ, వారి తత్వంలో కానీ అద్భుతంగా మార్పులొస్తాయి. ఆ మార్పులు వాళ్ళ చేష్టల్లో గూడా అదే వస్తుంది. అది వాళ్ళు ఆ తత్వానికి కనెక్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. కేవలం మంత్రం తెలీదు, సాధన తెలీదు. రాగాత్మిక భక్తి అయ్యా, అదే చెప్పానుగా. ఆ! అది అది మన వైదిక భక్తి అంటే మంత్రంతో కూడిన భక్తి. మన శివపురాణంలో కానీ, దేవి భాగవతంలో కానీ, ఇంకే ఏ ఒక్క పురాణంలో చదివినా కూడా అమ్మవారు చెప్పింది ఏంటి అంటే పరాభక్తికి హయ్యెస్ట్. అంటే ఏంటి? సరెండర్. మంత్ర అంటే మరి ఇలా అనిన దానికి ఇదే నమ్ము, ఇదే కరెక్టు అనుకునే వాళ్ళు ఏమన్నా కోపం పడతారేమో. కానీ మీరు కానీ దేవి భాగవతంలో పరాభక్తి అనే చాప్టర్ చూశారు అంటే, లేదా శివపురాణంలో పరాభక్తి ఒక నాకు ఎలా భక్తితో ఉంటే ఇష్టం అనే ఒక పేజ్ ఉంది కదా, అది చదివారంటే ఖచ్చితంగా స్వామి చెప్పారు. పరాభక్తితో చేసిన వాళ్ళకే నా ఇది, అది సరెండర్, శరణాగతి. అంటే నువ్వు చేసేదే, నువ్వు చెప్పిన మార్గంలో నేను పోతా. రాగాత్మిక భక్తిలో ఏమవుతుందంటే ఎంపథెటిక్గా వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలెడతారు. అమ్మ స్వామి వాళ్ళు చెప్తున్నారు అంటే నేను కొంచెం యాక్సెప్ట్ చేయడం మొదలెడతా. నాకు మంత్రం రాదు, నాకు ఏమీ రాదు, కానీ అమ్మ మీద ప్రేమతో నన్ను నేను మార్చుకుంటా. నాకు ఏమీ రాదు, నేను గుడ్డోండండి, నాకు భక్తి లేదు, నాకు అంటే భక్తి ఉంది, కానీ నా భక్తే భక్తి అని మీరాబాయి లెక్క. మంత్రంతో కాదు అక్కడ, ప్రేమకుండే పవర్ ఏంటయ్యా? హయ్యెస్ట్ వైబ్రేషన్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ కదా. లోయెస్ట్ వైబ్రేషన్ వచ్చేసి ఫియరు, యాంగరు, ఫ్రస్ట్రేషన్, ఇవి కదా మన ఆరాలో వైబ్రేట్. అంటే మనందరూ ఎనర్జెటిక్ బియన్స్ అనేది సత్యం అయితే, ఆరా అనేది ఎనర్జీ స్పేసెసే కదా. అక్కడి నుంచి వచ్చేదంటే మరి హయ్యెస్ట్ ఏంది? లవ్ అండ్ గ్రాటిట్యూడే కదా. అందుకని కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఉంటారు. నా కన్నయ్య నన్ను ఇట్లా చూసుకున్నావా చాలు. పూలు కడుతున్నా కూడా వాళ్ళు ఏం పెద్ద పెద్ద మంత్రాలు ఏం చదవరండి. ఆయన ఆ పూలహారంలో వాళ్ళు ఆ స్వామి ఎంత అందంగా ఉంటారు, ఎంత ఆ దాంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి అది చదువుతున్నప్పుడు రోజంతా అదే మోడ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆరా పెరుగుతుంది కదండి. మనం గంట సేపు మనం ఒక మంత్రం చదివి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ఉండే ఎనర్జీకి, రోజంతా ప్రేమతో నింపుకొని ఉండే ఎనర్జీకి ఏ దానికి ఎక్కువ ఆరా ఫీల్ అవుతుంది? మీరు చెప్పండి సార్. అంతే కదా, రోజంతా కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే దాని నుంచి నెక్స్ట్ లెవెల్లో నువ్వు ఏది చెప్తే నేను అదే స్వామి, నా చేతిలో ఏం లేదు, ఈ నోరు నీదే, నేను ఇన్స్ట్రుమెంట్, నువ్వు ఏ మాట్లాడతావో మాట్లాడించుకో, నువ్వు నీది నీ ప్రజలు, నీ భక్తులు, నీలో నా నుంచి నా నోరు, నాకేం రాదు నాయన. నా అని వచ్చింది అనుకోండి, నేను రాశా, నేను పెట్టా, నా నాలెడ్జ్, నా జ్ఞాని, నా ఎన్స్మైల్స్ అప్పుడంతా నేను నా అనుకునేదాన్నండి. నేనే చెప్తున్నాను, నేను బుక్కులు రాశాను, మ్యారేజ్ ఎలా కొలాప్స్ కాకూడదు, పుస్తకాలు పిల్లలు ఎట్లా అభ్యుదయంగా వెళ్ళాలి, నేను నా అమ్మ స్టాప్ చేయించేసిందిగా. ఇప్పుడు శరణాగతి అన్నప్పుడు ఎన్ని చేయించింది అమ్మ నా చేత? ఎవరైనా ఒకటేనండి అందులో. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ నేను నా చేత రాయించుకున్నప్పుడు నేను రాశా, నేను కరెక్ట్ చేశా, నేను శివదశ సహస్రనామాన్ని ఆ స్వామి దక్షయజ్ఞం రాయించుకున్నాను నా చేత, మళ్ళీ తిరిగి రాయించుకున్నారు స్వామి ఇదిలో ఎదురుగా కూర్చొని. నేను రాశాను అంటే నేనా రాశాను, నాకా వచ్చు. నాకు అసలు తెలుగు కరెక్ట్గా రాయడమే రా, నేను ఎలా రాస్తా తెలుగు? కానీ ఇప్పుడు చదివిన వాళ్ళందరూ అబ్బాయి ఏంటమ్మా ఈ తెలుగు అంటున్నారు. మరి నాకా వచ్చా ఈ ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్నీ? నాకేం రాదు, ఆయన చెప్తే నేను రాశా. ఈ మోడ్లో పోతున్నాను అనుకోండి బాబు, ఎన్ని హోమాలు చేశారమ్మా, నేనా చేస్తాను, వాళ్ళు చేయించుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే సమకూరుస్తున్నారు. ఫస్ట్లో ఒక హోమం చేయాలంటే ఇన్ని డబ్బులు అవుతాయి ఎట్లా రా అనుకునేదాన్ని. అమ్మే మన జనం చూపించారు, అమ్మే వాళ్ళ చేత కానుకలు ఇప్పించుకున్నారు. గీ అంటారు, రుద్రాక్ష అంటారు, శారీ అంటారు, అమ్మే చేయించుకుంటున్నారు. మనం అట్లా యాక్సెప్ట్ చేయడమే. నాకు యాక్సెప్ట్ చేయడానికి కూడా గర్వం ఉండేది మొదట్లో, ఎందుకంటే నేను సీఓని కదా. నేను ఎలా కంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాను, నేను ఎలా ఇది పంపించండి అని అడుగుతాను. అహంగా ఉండేది, ఏడ్చుకునేదాన్ని. ప్రతిసారి ఆ మెసేజ్ పెట్టాలి గ్రూప్లో, అమ్మ నెయ్యి అయిపోయింది, ఎవరికైనా నెయ్యి పంపించాలన్న స్మరణ ఉంటే పంపించండి అని చెప్పడానికి ఆ రోజంతా ఏడ్చుకొని
ఇంత పరిస్థితికి వచ్చానే, నేనే చేయలేకున్నానే, ఇంకోరితో అడిగితే స్వామి అంటారు, మా కోసం కదమ్మా చేస్తున్నావు, ప్రజల కోసం చేస్తున్నావు, వాళ్ళు పంపించేది వాళ్ళ కోసమే కదా, నువ్వు ఇన్స్ట్రుమెంట్ అనుకో తల్లి, నువ్వు చేయిస్తున్నావు, నువ్వే పెట్టాలని ఎందుకు, ఇది ఎంతమంది యాడ్ అయితే అంతమందికే కదా కర్మ నివృత్తి అవుతుంది. అంటే నేను హవన్ చేశానంటే ఛానల్లో కూడా చూసుకోండి బాబు, అట్లానే వస్తారనమాట దేవత. నిజంగా చూడండి ఛానల్ గురు తేజమయ్య అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏ గాడ్ చేస్తే ఆ గాడ్ పిక్చర్లు కూడా గీసి పెట్టుకున్నారు మేము. అదేంటమ్మా గాడ్స్ ఏంది, వాళ్ళేంటి వీళ్ళేంటి మాకు తెలియదు. ఇంత వాళ్ళు గణాలు ఎట్లుంటారా, ఓహో ఆవరణ పూజలో చండీ మంత్రం చేస్తే ఇలా ఉంటుందా అమ్మ, వారాహ్యం ఇలా ఉంటుందా అని ఆవరణలో కనబడుతుంటే మేము దండాలు పెట్టుకుంటున్నాం. శివరాత్రి రోజైతే నేను ఇంత లావండి, మాస శివరాత్రికి 7,000 దశసహస్రనామం చేయించుకున్నారు కదా, 7,000 నెంబర్కి వచ్చినప్పుడు జాగ్రత్త తేజు అని నాకు ముందే చెప్పారు. అందరికీ చెప్పి పెట్టాను 7,000 నెంబర్కి ఏదో అవుతుందండి అని. ఇంకా స్వామి వచ్చేసారు, ఇంత లావండి, నేను వణికిపోయాను. అడగండి వీళ్ళని కూడా వణికిపోయానండి, నాకు ఊపిరాట్లా. అదే స్వామి దక్షయజ్ఞం రాయిపించుకున్నప్పుడు ఇట్లా ఈ బాబు కూర్చున్నారే, ఇలా కూర్చొని సోఫాలో రాయించుకుంటేవాడు. అన్నీ చెప్పారు, ఆ అమ్మని ఎట్లా గెలిచారు అవన్నీ రాసున్నాయో. నాకు సిగ్గేస్తుందమ్మా ఇలా చెప్పాలా రాయాలా అనిపించింది. అంత ముద్దుగా చెప్పారు స్వామి. అంత ఎనర్జీ, అంత సట్టలు ఉంటే ఎనర్జీ. ఆ రోజు నాకే ఊపిరాట్లేదు, ఇంత మాట్లాడాలంటే కూడా కావట్లేదు, అంత ఎనర్జీ, ఏమింత అని. అలాంటి రూపంలో కూడా కలిశారు. 2 వేరియేషన్స్ ఉంటాయండి. అలా 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 ఇక్కడ వరకు వచ్చేసారు.